ఉపాధ్యాయుడి అంకిత భావంతో విద్యార్థులు లేక మూతపడిన పాఠశాల నేడు విద్యార్థులతో కళకళలాడుతోంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దొరవారి వేంపల్లి ఓ మారుమూల ఏజెన్సీ గ్రామం. ఆ గ్రామంలో మొత్తం ఆదివాసీ కుటుంబాలే. 350 మంది జనాభా కలిగి ఉన్న గ్రామంలో ఉన్న ఏకైక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేక మూతపడింది. చిట్యాల మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన కృష్ణ 2022లో బదిలీపై మూసివేసిన పాఠశాలకు వచ్చాడు. దీంతో శిథిలమైన పాఠశాలను కృష్ణ కొంత సొంత ఖర్చు, కొంత దాతల సాయంతో పాఠశాలను మరమ్మతులు చేయించాడు. తాను వెళ్లిన మొదటి సంవత్సరం 2 విద్యార్థులతో తిరిగి ప్రారంభించిన పాఠశాల నేడు 36 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఇటీవల గ్రామంలో పర్యటించిన మంత్రి సీతక్క పాఠశాలను సందర్శించారు. కృష్ణ ఎంతో అంకితభావంతో పనిచేయడం వల్లనే పాఠశాల అద్భుతంగా ఉందని ఉపాధ్యాయుడిని సన్మానించారు. ఈ పాఠశాల నేను వచ్చిన కొత్తలో వసతి వ్యవస్థలో ఉండేది. నేను వచ్చిన తర్వాత సివిల్ స్కూల్ టీచర్గా ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో కష్టపడడం జరిగింది. మరి ఈ రూపురేఖలు ఏ విధంగా మార్చాలనే సంకల్పంతో నా సొంత ఖర్చులతో అదే దాతల సహకారంతో స్కూల్ యొక్క రూపురేఖలు మార్పులు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సివిల్ స్కూల్ టీచర్గా నాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. అయినా కూడా రోజు పాఠశాలకు వస్తూ సమయానికి మించి పాఠశాలలో ఉంటూ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతుంది.